10, 9, 8. 4 పాయింట్స్ సాధించారు వీణ గారు. ఒకసారి ఊపండి. ఆహా, ఊపిన పట్టలేదు. 4 పాయింట్స్ సాధించారు. చాలా ఖచ్చితంగా దీర్ఘంగా చూసి పెట్టి. ఆల్రైట్, ఈ రోజు ఓషవంగిలో మనం ఆడుతున్నాం గాజులతో గల్గల్ అనే ఆట. వీణా శ్రీనివాస్ గారు 4 పాయింట్లు సాధించారు. నెక్స్ట్ నాగశ్రీ గారు ఎన్ని పాయింట్లు సాధిస్తారో చూద్దాం. రెడీ, 3, 2, 1 గో. కూల్, టెన్షన్ ఏం లేదు, ప్రశాంతంగా పెట్టారు. టైం ఏం అవడం లేదు, మీరేం టెన్షన్. టెన్షన్ వద్దు, ప్రశాంతంగా కూల్గా. అది 10, 9, 8. నాగశ్రీ గారు సాధించారు 1 పాయింట్. ఆల్రైట్, ఓషవంగిలో మనం ఆడుతున్నాం గాజులతో గల్గల్ అనే ఆట. ఇప్పుడు మేఘనా గారు ఎంత గల్గల్ ఆడిస్తారో చూద్దాం. మేఘనా గారు రెడీ, 3, 2, 1 స్టార్ట్. టెన్షన్ ఏం పడకండి, కూల్గా. 3 అన్న పెట్టేసిన తర్వాత టెన్షన్ పడాలి, మనం ముందే పడకూడదు. దీని మీద అలా ఉంచు, అంత పక్కన పెడితే అది ఇది పడిపోతుంది. గుడ్ గుడ్ గుడ్. ఇది పెట్టేస్తారు మీరు, పెట్టాలంతే. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మేఘనా గారు 4 పాయింట్లు సాధించారు. ఆల్రెడీ ఈ రోజు మనం ఆడుతున్నాం గాజులతో గల్గల్ అనే ఆట. 4 పాయింట్లు లీడ్ లో ఉన్నాయి, ఇద్దరు ఉన్నారు 4 పాయింట్ లీడ్ లో. మరి జ్యోతి గారు ఎన్ని పాయింట్లు సాధిస్తారో చూద్దాం. 3, 2, 1 స్టార్ట్. టెన్షన్ పడకండి, కూల్గా. కొంచెం దూరంగా పెట్టుకోండి. గ్యాప్ ఇస్తే కొంచెం అది. 10, 9, 8, 7, 6, 5, పెట్టండి, 5th పెట్టండి. 4, 3, 2, 4 పాయింట్స్. ఆల్రెడీ ఈ రోజు ఓషవంగిలో మనం ఆడాం గాజులతో గల్గల్ అనే ఆట. సో వీళ్ళందరూ చాలా బాగా దోస్తులండి, కావాలని అందరూ 4 పాయింట్లే వేశారు. 4 పాయింట్లతో ముగ్గురు టై కాదు ట్రై అయ్యారు. సో ముగ్గురు రండి, వీణా గారు, మేఘనా గారు అండ్ జ్యోతి గారు. జ్యోతి గారు కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. వీణా శ్రీనివాస్ గారు మీరు గెలుచుకుంటున్నారు ముకుంద జ్యువెలర్స్ వారి గిఫ్ట్ హ్యాంపర్.